మేము వేరేంక మండలం నుంచి వచ్చాం. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? మేము బీజేపీలో ఇటల అందరు వచ్చేసింది. అంతకుముందు ఇటల అందరితోనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇటల రాజేందర్ గారితో? నేను 2019 నుంచే 99 నుంచేనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ నుంచేనే ఇటల అందరితో ఉన్నాం. ఏళ్ళు పట్టుకొని చెయ్యి పట్టుకొని తీసుకుపోయినా ఊరికి ఉద్యమాన్ని కొరకు. ఏంటి అసలు హుజూరాబాద్లో ఏం జరుగుతుంది? హుజూరాబాద్లో ఏం జరుగుతుందంటే బీజేపీ అన్నది హుజూరాబాద్ కాన్స్టిట్యూషన్ 2,10,000 ఓట్లల్లో ఒక 1,500 ఓట్లు చూద్దా బీజేపీకి ఉన్నాయి. కానీ అప్పుడు ఇటల అందరిను కించపరిచిన కేసీఆర్ చేయబట్టి ఆయన ముఖ్యమంత్రి అవుతారో నాకు స్థాయి అనే బాగా పేరు పెరిగిపోతుందని ఒక దొంగ ముద్ర వేసి అలాంటిది చేస్తే జనాలు నమ్మలే. జనాలకి ఎన్నో డబ్బులు ఇచ్చిండు, లక్షలు కోట్లు ఇచ్చిండు. ఒక్కొక్కటి ఒక ఇంటికి 10 లక్షల రూపాయల చొప్పున ట్రాక్టర్లు వజ్రాలు ఇచ్చిండు. ఎవరు కేసీఆర్ అన్నట్టు అయినా ఇటల అందరిని జనాలు మర్చిపోక ఇటల అందరికి వేసారు. కానీ శత్రువు అనేటోడు మాకు మాదాన్ని వచ్చి నెక్స్ట్ బీజేపీతో ఇటల అందరు బీజేపీలో పోయినాక శత్రువు అన్నట్టు బీజేపీలో ఉండి మా జనాలను కుళ్ళబడిచిండు. ఎందుకు ఏం కుళ్ళబడిచిండు అంటే 2 దిక్కులు వేసిండు. సార్ అక్కడికి వెళ్తాడు, ఇది వేసిన ఒకటే వేయకుండా ఒకటే అని ఇక్కడ ఉన్న కొన్ని ఒక దొంగ వర్గం ఏం చేసింది ఇటల అందరిను ఇప్పుడు ఇటల అందరికి తప్పుతో పట్టించే మార్గంలో ఆడ గెలుతాడు, ఇక్కడ గెలిచిన ఒకటే గెలవకుండా ఒకటే, ఆడ గెలుతాడు, ఇక్కడ గెలిచిన గెలవకుండా ఒకటే అని తప్పు మార్గం బట్టి ఒక మనిషి ఆత్మరక్షణ చచ్చిపోతాను పిల్లలతో సహా. ఈసారి ఈడ గెలవకుండా గెలుతాడని వీళ్ళే చెప్పడం జరిగింది. వీళ్ళున్న దొంగ వర్గమే చెప్పడం జరిగింది. నమ్మి మా ఇంట తిరిగిన వాళ్ళే అట్లా చెప్పే వరకు కొంతమంది జనాలు ఏం చేసినారంటే సరే సార్ అయితే ఎన్నో ఒకటే గెలుతాను కదా, ఇక్కడ గెలిచినా గెలవకుండా ఒకటే కదా అనే ఆధారంతో కొంతమంది ఓట్లు ఆ రకంగా చీరిపోయినాయి. ఆ ఓట్లు చూద్దా కేసీఆర్ గారు వేయలే ఓట్లు, ఆ ఓట్లు చీరిపోయినాయి కాంగ్రెస్ కేసీఆర్. కానీ బీఆర్ఎస్కు ఆ ఓటు వల్లే అది వాళ్ళు కడుపులు పెట్టుకున్నారు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, అయ్యో మంచి బిడ్డని ఓడగొట్టుకుంటే వాళ్ళు దొంగతనం చేశారు అని. ఇదంతా తొక్కి పెట్టాలి, ఇటల అందరి వర్గాలు ఉండదు, ఇటల అందరి పేరు ఉండదని కొంతమంది పెద్ద తలకాయలు శత్రువు ఒకటై శత్రువు మిత్రువు ఇద్దరు కలిసి ఒకటై ఇటల అందరిని తొక్కాలని చూస్తే అది ప్రజలు సహించరు. ప్రజలు వాళ్ళ పేరు చెప్తే మీడియా ముందు మీకు తెలుసుకోవాలి శత్రువుల మిత్రులు ఎవరు అన్నది. ఇటల అందరు బాగా ఎదిగిపోతారు. ప్రతి కాన్స్టిట్యూషన్లో ఇటల అందరి పేరు చెప్పండి, ఒక 30 నుంచి 40 వేల పైసకు జనాలు ఉంటారు ప్రతి కాన్స్టిట్యూషన్లో. ఎక్కడ కాదు, హుజూరాబాద్లో కాదు, పక్కపొంటి కాన్స్టిట్యూషన్ కానీ మన ఇంకా కరీంనగర్లో ఏ కాన్స్టిట్యూషన్ కదిలిచ్చినా ప్రతి తెలంగాణ జిల్లాలో ఎక్కడ కదిలిచ్చినా ఇటల అభిమానులు ఉంటారు ఖచ్చితంగా. ఆ రకంగా పేరు వస్తుందని ఈ కొందరు పెద్ద తలకాలు ఏకమై ఈ యొక్క బీసీ ఉద్యమం బీసీ నాయకుడు వస్తాడు పేదల కొరకు తెస్తే రేపు మా మనగాడు ఉండదని ఆయనను తొక్కిపడేందుకు ఇప్పుడే లక్షలు కోట్లు వివరం పెట్టి తొక్కేస్తారు. అది ప్రజలు గమనించి వీళ్ళంతా చూస్తారు. ఇప్పుడు ఇటల అందరి కొరకు 100% ఇటల అందరూ ఎటు మొగ్గు చూస్తే ఆ ప్రభుత్వం కూర్చుంటుంది, ఎటు మొగ్గు కూర్చుంచకపోతే ఆ ప్రభుత్వం పడిపోతుంది. అది ఎవరికి ఉండాలి, ప్రభుత్వం నిలిచబెట్టుకోవాలన్న ఉన్న నాయకునికి ఉంటే అది ప్రభుత్వం కూర్చుంటుంది, లేకపోతే ఆ ప్రభుత్వం కూలిపోతుంది. ఈటల వర్గాన్ని తక్కువగా చూస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు, నిజమేనా? నిజమే 100%. నేను ఒక జమ్ముకుంట మార్కెట్ డైరెక్టర్, ఎన్నో సంవత్సరాలతో ఇటల అందరితో తిరుగుతున్నా. చిన్న పిల్లగాని సుధా పేరు పెట్టి పిలిచేంత అవగాహన. ఎందుకు ఇక్కడ చెడ్డ పేరు రావద్దు, ఓడిపోయినా పర్లేదు, కానీ మళ్ళా బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయనకే చేయాలని చేస్తే ఆయనే శత్రుమిత్రులు ఒకటై ఇటల అందరి పేరు ఉండద్దు, ఇటల అందరిని తొక్కి పారేయాలి, ఇక్కడ ఇటల అందరి పేరు అనే కార్యకర్త ఉండదని ప్లాన్ చేస్తే తప్పు. ఉద్యమం కొరకు పుట్టిన బిడ్డ ఎన్ని దెబ్బలు కొట్టినా పోలీసు వాళ్ళు తీసుకుపోయి కరకడాలు వేసి తొక్కి పెట్టిన సుధా ఉద్యమం కొరకే వచ్చినాం. చిన్నబోకు రాజేందర్ అన్న నీ అడుగుల్లో అడుగా వస్తున్నామని కొన్ని వేల కోట్లు ఇచ్చిన దంచి కొట్టి ఇటల అందరిని గెలిపించి తెలంగాణ ప్రపంచానికే సూచించిన కాన్స్టిట్యూషన్ హుజూరాబాద్. అలాంటి డబ్బులకు పైసలకు నుంగేది కాదు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్, కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రకంగా ఇచ్చి. అట్లా పోతలేరు కదా, వీళ్ళని ఉచితంగా ఏ రకంగా నన్ను తొక్కేయాలి, వీళ్ళంతా విడగొట్టాలని కొంతమంది కుట్ర చేస్తారు. ఆ కుట్రకు ఫలితమే మేమందరం వీరికి ఏకమై వచ్చినాం. ఇటల అందరు గారు ఏకలవుడు కదా, ఏకలవుడు విద్యం నేర్చుకోవాలంటే బాణసారి నేర్చుకోవాలంటే ఆయనను కొంత ఉన్నగా
వర్గాలు రానియలే. రాకపోతే ఒక గురువు బొమ్మ పెట్టుకొని నేర్చుకున్నట్టు నువ్వు అట్టి ఆఫీస్ ఓపెన్ చేసిరా, ఇప్పుడు మా ఎంపీటీసీ జడ్పీటీసీ మా సత్యంతో నిలబెట్టుకుంటాం, నెక్స్ట్ ఎమ్మెల్యేకు తీసుకుపోయి భారీ మెజార్టీతో గెలిచిపించి మల్లెపూల దండేసి నిన్ను అసెంబ్లీలో కూర్చుని పెడదామని మా ప్రజలంతా ఏకీభవించి చూస్తున్నారు, 1000 కళ్ళతో చూస్తున్నారు. ఆ మాట విన్నారు. వీళ్ళంతా ఇంత కట్టు వినున్నది మొత్తం తెలంగాణ ప్రజలల్లో ఇంత అవగాహన వస్తుందంటే ఈయన ఎక్కడ కాకుండా చేయాలని చూస్తున్నారు. దాన్ని గమనించి మా రాజేందర్ గారిని 100% గమనించి మా హుజరాబాద్ కాన్స్టిట్యూషన్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నా వాళ్ళు ఉన్నారని ఒక బొమ్మ ఉంటే చాలు, దాని కొరకు కొట్లాడేందుకు 100% సిద్ధం. అంటే ప్రతిదానికి కూడా గొడవ అవుతుందంట, నిజమేనా? ప్రతిదానికి గొడవ అవుతుందంటే ఎందుకు గొడవ అవుతుందంటే గొడవ చేసు లేదు, మేము మౌనంగా ఉంటాను, మమ్మల్ని పిలిచేది లేదు, మేము పోతలేం. ఆయనకు ఇప్పుడు జనం ఆ లెవెలకు వచ్చే నాయకుని గోలకు ఇంకో నాయకునికి జనం ఉంటారు, కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాడిని కూడేసుకుంటే వీళ్ళలో అయితే 10 మంది కల్పిస్తారని వాడిని కూడేసుకొని పోతాను. పోనీ మాకేం పని, మంచి చేసేటోళ్ళని ఇచ్చిపెట్టుకొని చెడ్డంతో పోతే అది నీకు ఎన్నేళ్ళు, 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా 2 ఏళ్ళు అయితే తెలిసిపోతుంది, నువ్వేం చేస్తావో ఏముంటావు అనేది తెలిసిపోతుంది. దాని కొరకే మేము మళ్ళా ఇప్పుడు స్థానికాల సర్పంచ్ ఉన్నది, ఎంపీటీసీ ఉన్నది, జడ్పీటీసీ ఉన్నది, ఇవన్నిటినీ సారు పేరు చెప్పిన వారే గెలుస్తారు. అది ప్రజల నాడి ఉంది. సార్ వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసి పలాని తువ్వాల గీనది అంటే చాలు ఆయన గెలిచేస్తాడు. ఈ ఒక్క కాన్స్టిట్యూషన్లో కాదు, మొత్తం తెలంగాణలో 100కు 90% ఇట్లా అందరూ మనుషులు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ కొరకు ఎంత కొట్లాడిండో, ఎంత చేసిండో, ఎన్ని కష్టపడ్డాడో, ఎంత నష్టపోయిండో ప్రజలందరికీ తెలుసు. అప్పుడంటే తెలియదు కావచ్చు, తెలంగాణ కొరకు కొట్లాడిన కొన్ని 70 సంవత్సరాల కింద కొట్లాడిన ముసలి చదువు లేదు, సంస్కారం లేదు, తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి పిల్లకు అందరికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా జనాలు చూస్తున్నారు. ఒక మంచి నాయకుడు కావాలంటే ఇట్లా అందరి వ్యక్తి కావాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది డబ్బు సంపాదించుకున్న డబ్బు కట్టలు వాళ్ళ చేతిలో ఉండాలంటే ఏం చేయాలి, మంచి నాయకుడు ఉంటే డబ్బు పోతుంది, వాడు మీద పెట్టుకొని కాలిపోయి చచ్చిపోతారా, ఇవన్నీ అందరి దోచుకొని డబ్బులు ఉంచుకుంటున్నారు. ఈ నాయకుడు వస్తే అందరికీ పోతాయని వాళ్ళు కొంత తొక్కి పెడతారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు వేసుకున్న ఓటుతో గెలవాలి. ప్రజలంతా ఇట్లా అందరూ అనుకున్నారు, ఈ డబ్బు సంచులు అవన్నీ పోతాయి.